లేని మహారాణిని చేశాయి. ఆమె నవరస నటన సామ్రాజ్ఞి వాణిశ్రీ. రేపు ఈ అభినేత్రి పుట్టినరోజు. అది కనబడితే చాలు నా గుండె గుల్ల. అందం అభినయం తప్ప ఆమెకు మరే అండాలేదు. అయినా కథానాయికగా ఎదిగారు. ఎంతకాలం నిలబడుతుందో చూద్దాం అనుకున్నవారు లేకపోలేదు. దాదాపు 2 దశాబ్దాల పాటు కథానాయికగా ఆమె అదే వేగాన్ని కొనసాగించారు. ఫైర్ బ్రాండ్ గా తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆ పేరు మహానటి వాణిశ్రీ అని అభిమానులు పిలుచుకునే రత్నకుమారి. మహానటుడు ఎస్వి రంగారావు ఆమెకి పేరు పెట్టారట. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. మరపురాని కథ సినిమా ద్వారా ఓ సాధారణ నటిగా వాణిశ్రీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎన్నో సినిమాల్లో కామెడీ వేషాలతో పాటు చిన్న చిన్న పాత్రలో నటిస్తూ సరైన అవకాశం వచ్చే వరకు ఎదురు చూశారామె. అంతలో కె బాలచందర్ తెరకెక్కించిన సుఖ దుఃఖాలలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలోని ఇది మల్లెల వేళేని పాట ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు వాణిశ్రీ. కసిరే ఎండలు కాల్చునని, ముసిరే వానలు ముంచునని, ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిల ఎగిరింది, ఎరుగని కోయిల ఎగిరింది, తిరిగిన రెక్కల ఉరిగింది, నేలకు ఒరిగింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, ఇందులు చేసింది. 1960-70 దశకాల్లో వాణిశ్రీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా 1970 మొత్తం ఆమె కథానాయికగా కొనసాగారు. కృష్ణవేణి, ప్రేమనగర్, దసరా బుల్లోడు, ఆరాధన, జీవిత చక్రం, రంగుల రాట్నం, శ్రీకృష్ణ తులాభారం ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలతో వాణిశ్రీ ప్రస్థానం కొనసాగింది. ఈ సమయంలో కథానాయకుడు ఎవరైనా హీరోయిన్ మాత్రం వాణిశ్రీనే. చూడండి, రోజు తాగే విస్కీ కన్నా ఎర్రగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అంతకన్నా ఎక్కువ మత్తిస్తుంది. ఈ మత్తు ఎప్పటికీ దిగదు, ఈ కైపు ఎప్పటికీ తగ్గదు. తాగండి, తాగండి. చాలా కాలం పాటు అగ్రతారగా కొనసాగిన వాణిశ్రీ వివాహం తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పారు. చాలా కాలం విరామం తర్వాత అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అదే అందం, అంతకు మించిన అభినయంతో అందమైన అత్తగా ప్రేక్షకుల్ని అలరించారు. అప్పటి నుంచి ఎందరో కథానాయకులకు అమ్మగా, ముఖ్యంగా గడసరి అత్తగా నటించి మెప్పించారు. అడవి దొంగ షూటింగ్ నుంచి తప్పించుకొని అడివంతా తిరుగుతోంది. అమ్మో పచ్చిపోయి తల్లేవు. అమ్మో అడవిలో గోతలు తీశారేమిటి? ఎక్కడ తెచ్చాడు ఈ ఫారెస్ట్ ఆఫీసర్? అమ్మా ఇక్కడ చచ్చి తిరిగి ఫోటో దిగి. అబ్బా, పెళ్ళాం గోతులో పడితే ఫోటోలు తీస్తారేమిటండి? లేవరిక నీకోసమేనే ఈ ఫోటో తీసి పేపర్ లో ఫ్రంట్ పేజీలో వేసి గోతులో పడ్డ మంత్రిని హెడ్ పెట్టి అద్భుతంగా ఏడ్చినట్టుంటుంది. లేవదేంటి? కెరీర్ తొలినాళ్లలో ఏటా 14 సినిమాల్లో నటించిన వాణిశ్రీ రోజుకి 16 గంటలు పనిచేసేవారట.
ఇద్దరు అమ్మాయిలు కృష్ణవేణి సినిమాల్లోని పాత్రలు తనకు ఛాలెంజింగ్ రోల్స్ అని ఎప్పుడూ వాణిశ్రీ చెప్పేవారు. సినీ తారల వ్యక్తిత్వాల ప్రభావం సమాజంపై ఉంటుందని నమ్మేవారిలో ఆమె మొదటి వరుసలో ఉంటారు. అందుకే సినిమా రంగానికి సంబంధం లేని వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకున్నారు. మరొక నిబంధన, అప్పు అంటే రుణం కాకూడదు, నిప్పు అంటే అగ్ని కాకూడదు, మెప్పు అంటే పొగడ్త కాకూడదు, చెప్పు అంటే పాదరక్ష కాకూడదు. కానీ అమ్మ, అప్పుడు మిథిలకు జని నేనిప్పురమున జరుపు వింత ఇచ్చటి ప్రజతామెప్పుడును చూడబోరని చెప్పుచు రాఘవుడు విరిచే శివకార్ముకము. పేద విద్యార్థుల కోసం వాణిశ్రీ ఓ విద్యాలయాన్ని సైతం నిర్వహిస్తున్నారు. అందులో చదువుకున్న ఎందరో పిల్లలు ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నారు. ఆదరణ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద కళాకారులకు చేయూతనందిస్తున్నారు. మొబైల్ థియేటర్ ద్వారా ఎందరో ఔత్సాహిక కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారు. వన్నె తగ్గని అందంతో చూపుల్ని కట్టిపడేసే అభినయంతో కథానాయకులకే సవాలు విసిరే పాత్రలతో నవరస నటనా సామ్రాజ్ఞిగా ప్రేక్షకాభిమానుల గుండెల్లో నిలిచిపోయిన వాణిశ్రీ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ అభినేత్రికి ఈటీవీ శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ధనధాన్యేశ్వరి ఘనచీయాంబరి మా వాణీశ్వరి కృతి వినరా టింగురంగ నింగి విడిచిన తారనేరా. క్రీస్తు పూర్వం నీ పురాణం మాకు తెలుసునులే. అత్తో దుత్తో అందరు కళ్ళకి మాజీ సుందరి అహంకారమే అలంకారమట. మంగళగిరిలో పోటీ చేసి మంత్రిగిరినే పట్టేశా. మచిలీపట్నం మాయా బజార్ మ్యాట్నీకొస్తే మాటేశా. చెన్నపట్నం చైనా బజార్ షాపింగ్